గణేష్ నిమజ్జనం సందర్భంగా రహదారులన్నీ కిక్కిరిసే మొత్తంగా నగర వ్యాప్తంగా గణేష్ నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు అత్యంత వైభవంగా భారీగా శోభయాత్ర నడుమ నిమజ్జనానికి చేరుకుంటున్నాడు. ఇక ఎన్టీఆర్ మార్గ్ వద్ద నుంచి మా ప్రతినిధి అరుణ్ పూర్తి సమాచారం అందిస్తారు. అరుణ్, రాజేంద్ర, ఇదే ఉదయం నుంచి కూడా ఈ ట్యాంక్బండ్ ప్రాంగణం అంతా కూడా పెద్ద ఎత్తున భక్తులతో కోలాహలంగా కనిపిస్తుంది. ఏదైతే మధ్యాహ్నం 1:30 తర్వాత అయితే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ముగిసిన తర్వాత మాత్రం ఇంకా పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బాలాపూర్ గణపతి ప్రస్తుతం ఎంజే మార్కెట్ దాటి అయితే ట్యాంక్బండ్ వైపుగా వస్తూ ఉంది. అయితే ఏదైతే ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా భక్తులతో పెద్ద ఎత్తున కోలాహలంగా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఒక్కసారి విజువల్స్ చూసుకోవచ్చు. మనకు గత కొన్ని రోజులు అయితే వినాయక చవితి సందర్భంగా కూడా చాంద్రాయణగుట్ట దగ్గర ఉన్నటువంటి ఆపరేషన్ సింధూర్ థీమ్తో తయారు చేసేటువంటి మహాగణపతి ఒకసారి మనకు ట్యాంక్బండ్ వైపు నిమజ్జనం వైపు అయితే పైరు వెళ్తున్న పరిస్థితి కూడా మనం కమిషన్ చూడొచ్చు. ఎంతో ప్రాముఖ్యత కలిసి ఏదైతే ఆపరేషన్ సింధూర్ గురించి కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ ఒక మహాగణపతిని అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మనం విజువల్లో చూసుకోవచ్చు. ఆర్మీ అధికారుల వేషధారణలో కూడా ఆ యొక్క గణనాథుని అయితే నిమజ్జనానికి తరలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం నిమజ్జనం తర్వాత కూడా ఒక్కొక్కటిగా అయితే గణనాథులు అయితే ఒక్కొక్కటిగా అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బాలాపూర్ మహాగణపతి వచ్చిన తర్వాత మాత్రం పెద్ద ఎత్తున కూడా బాలాపూర్ గణపతి వెనకాల మాత్రం భారీగా వేల సంఖ్యలో గణనాథులు అయితే ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసు కనసాగల్లోనే ఉంది. మొత్తం వాళ్ళ యొక్క మాటల ప్రకారం మాత్రమే ఈ యొక్క వినాయక నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం ఏదైతే ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం 20 నుంచి 25కు పైగా క్రేన్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు. మొత్తం ఏదైతే ఎన్టీఆర్ మార్గంలో 12 క్రేన్లు ఏర్పాటు చేశారు, అదేవిధంగా ట్యాంక్బండ్ ప్రాంతంలో 10 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఈ క్రేన్ల మొత్తం కూడా ఏదైతే ట్యాంక్బండ్ వైపు వెళ్ళే వినాయక అయితే 18 ఫీట్ల పైన ఉన్నటువంటి వినాయకులను మొత్తం కూడా ట్యాంక్బండ్ వైపు అయితే మళ్లిస్తూ ఉన్నారు. అదేవిధంగా 18 ఫీట్ల కంటే తక్కువ, అదేవిధంగా 14 ఫీట్ల లోపు ఉన్నటువంటి వినాయక విగ్రహాలను మొత్తం కూడా ఇది మన ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నటువంటి క్రేన్లు 12 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఆ క్రేన్ల వద్ద కూడా నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ముగిసిన తర్వాత ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా అయితే వినాయక విగ్రహాలు ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లోకి వస్తున్నాయి. మొత్తం కూడా మనం చూడొచ్చు. మొత్తం దారులన్నీ ట్యాంక్బండ్ వైపే, చూపులన్నీ మొత్తం హుస్సేన్ సాగర్ వినాయక నిమజ్జనాల వైపు అన్నట్టుగా పెద్ద ఎత్తున భక్తులు మాత్రం తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తులకు అనుగుణంగానే పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా జలమండలి ఆధ్వర్యంలో వాటర్ ప్యాకెట్ల పంపిణీ కావచ్చు, అదేవిధంగా పోలీసు ఆధ్వర్యంలో కూడా ఇంకా సీ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ట్రైన్ల దగ్గర కూడా ఒక 10 బోట్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 200 మంది గజయితలను కూడా రంగంలోకి దించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఏదైతే ఈ ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేసి మొత్తం భక్తులతో కోలాహలంగా అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అయితే కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా, అదే ఎలాంటి ఎస్కాట్ లేకుండా కేవలం సాదాసీదాగా 3 వాహనాల్లో వచ్చి ఇక్కడ నిమజ్జన ప్రక్రియను కూడా పరిశీలించడం జరిగింది. మొత్తం భక్తులకు అభివాదం చేస్తూ కూడా మొత్తం ట్యాంక్బండ్ ఎన్టీఆర్ మార్గం నుంచి ఇలా తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా భక్తులకు అభివాదం చేస్తూ సాదాసీదాగా ఎలాంటి ఎస్కాట్ లేకుండా, ఎవరికి పోలీసులు తెలియకుండా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ నిమజ్జన ప్రక్రియను కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏరియల్ సర్వే అయితే రాష్ట్ర హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా కలెక్టర్ హరిచందన, సివి ఆనంద్, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ మొత్తం హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే నిమజ్జనాలు జరుగుతున్నాయో నిమజ్జనాల దగ్గర కూడా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కూడా ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఏరియల్ సర్వే అయితే నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు ఉంటున్నారు మొత్తం మీద హైదరాబాద్ పరిధిలో ఎక్కడైతే నిమజ్జనాలు జరుగుతున్నాయో నిమజ్జన ప్రాంతాల్లో మొత్తం కూడా 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం మనం సెల్యూట్ కొట్టాల్సిందే. దాదాపు 14,000 మంది ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పడవేసినటువంటి చెత్తను ఎప్పటికప్పుడు ఊడుస్తూ మొత్తం పరిశుభ్రంగా ఉంచుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాదాపు ఏదైతే 2 రోజుల పాటు ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జనాల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీ సిబ్బంది 3 టర్ముల్లో పనిచేస్తూ దాదాపు 14,830 మంది కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా చెత్తను క్లియర్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ విషయంలో చూసుకున్నట్లయితే గ్రేటర్ పరిధిలోకి రేపు రాత్రి 11 గంటల వరకు కూడా ఎలాంటి లారీలు అనుమతించబోమని కూడా ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బంది కూడా తెలియజేశారు. అదేవిధంగా వివిధ జిల్లాలు అదేవిధంగా రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు కూడా అయితే మెహదీపట్నం, సికింద్రాబాద్, అదేవిధంగా చాదర్ఘట్ వరకు మాత్రమే ఆగిపోవాలి. నగరం లోపలికి మాత్రం బస్సులను కూడా అయితే అలో చేయని పరిస్థితి కనిపిస్తుంది. రేపు రాత్రి వరకు కూడా ఇదే ప్రక్రియ కొనసాగే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తంగా దాదాపు నిన్నటి వరకు ఇప్పటివరకు 150,000కు పైగా విగ్రహాలు వివిధ
నిమజ్జనాల కొలను అయితే ఏర్పాటు చేసిన నిమజ్జనాల కొలను అయితే నిమజ్జనం అయ్యాయి. కేవలం ఈ రోజు ట్యాంక్మెంట్ పరిసరాల ప్రాంతాల్లో మాత్రం రేపటి వరకు కూడా దాదాపు 50,000కు పైగా విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు మాత్రం అయితే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం తర్వాత మాత్రం ఏదైతే ఉందో ఈ ట్యాంక్మెంట్ పరిసర ప్రాంతాల్లో విగ్రహాలు అయితే తక్కువగా వస్తున్నాయి నిమజ్జనానికి. సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రం పెరిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా బాలాపూర్ లాంటి మహాగణపతి అయితే గతేడాది మాత్రం 4 గంటల లోపే బాలాపూర్ గణపతి నిమజ్జనం అయింది. కానీ ఈసారి కొంచెం లేట్ కావడంతో కూడా ఎక్కువ మంది భక్తులు ఇంకా బాలాపూర్ గణపతి కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే అంటే మరొక అర్ధ గంట సేపట్లోనే బాలాపూర్ మహాగణపతి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి ట్రైన్ నెంబర్ 12 దగ్గర వెళ్ళి కూడా నిమజ్జనం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ట్యాంక్మెంట్ పరిసర ప్రాంతాల్లో మాత్రం అత్యంత కోలాహలంగా భక్తులతో మొత్తం కిక్కిరిసిపోయినట్లయితే ఈ ఇళ్లకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ.